హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని కొరటాల శివ నిలబెట్టుకోలేకపోయారా? మెగా ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చవిచూసిన కొరటాల నందమూరి ఫ్యాన్స్ సైతం తీవ్రంగా నిరాశపరిచారా? లేదా వ్యూహాత్మకంగానే కొరటాల ట్రైలర్ ని అలా కట్ చేశారా? దేవర ట్రైలర్ చూసిన తర్వాత అందరిలో తలెత్తుతున్న ప్రశ్నలు ఇవి. సెప్టెంబర్ 10వ తేదీ సాయంత్రం 5:04 రిలీజ్ అయిన దేవర ట్రైలర్ ఎలా ఉన్నప్పటికీ వ్యూస్ లో మాత్రం దూసుకుపోతుంది. 2 నిమిషాల 40 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో వావ్ అనిపించే ఒక్క మూమెంట్ లేదంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా ట్రైలర్ అంటే సినిమాలో ఉన్న హైలైట్స్ ని శాంపుల్ గా చూపిస్తారు. ట్రైలర్ అంటే సినిమాకి పబ్లిసిటీ చేయడమే కదా. మా సినిమాలో మిమ్మల్ని ఆకట్టుకునే ఇలాంటి పలు అంశాలు ఉన్నాయి అని కొన్ని సన్నివేశాలు కట్ చేసి శాంపుల్ గా చూపిస్తారు. అంటే వావ్ అనిపించే సన్నివేశాలనే సెలెక్ట్ చేసి ట్రైలర్ లో పెడతారు. మరి అలాంటి ట్రైలరే మొత్తం నీరసంగా ఉంటే సినిమాపై నెగిటివ్ ఇంపాక్ట్ పడదా? పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు కొరటాల శివకు ఈ విషయం తెలియదా? తెలిస్తే మరి దేవర కోసం ఇలాంటి ట్రైలర్ ఎలా కట్ చేశారు? కొంపతీసి సినిమా మొత్తం అలానే ఉండబోతుందా? ట్రైలర్ పై ఎంత నెగిటివిటీ రావడానికి కారణం దేవర ట్రైలర్ మొత్తం ఒకటే విధంగా ఉంది. ట్రైలర్ లో ఎలాంటి వేరియేషన్స్ లేవు. ట్రైలర్ లో కనిపించేదంతా సముద్రం, హింస, నరకటం, చంపడం, భయం, ధైర్యం గురించిన డైలాగులు, నీరసమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మరో వేరియేషన్ లేదు, మరో లొకేషన్ లేదు. అయితే దేవర ట్రైలర్ గురించి రెండో వెర్షన్ కూడా వినిపిస్తోంది. కొరటాల శివ యాంగిల్ నుంచి చూస్తే దేవరకి క్రేజ్ లేకపోయినా RRR హీరోగా జూనియర్ ఎన్టీఆర్ యాంగిల్ నుంచి దేవరకి కావలసినంత క్రేజ్ ఉంది. ఇప్పుడు ట్రైలర్ ద్వారా కొత్తగా హైప్ పెంచాల్సింది ఏమీ లేదు. పైగా సినిమాపై ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడూ మంచిది కాదు. ఆ విధంగా ఆలోచించే అంచనాలను కట్ చేసేందుకు ఇలాంటి ట్రైలర్ కట్ చేశారన్న మరో వాదన వినిపిస్తోంది. ట్రైలర్ గురించి నెగిటివ్ ఫీడ్బ్యాక్ మేకర్స్ కి చేరింది. దేవర కోసం మరో ట్రైలర్ ని రిలీజ్ చేయలేని యోచనలో మేకర్స్ ఉన్నట్లు ఈ రోజు వార్తలు వచ్చాయి. గతంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం ట్రైలర్ పై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. నెగిటివిటీని గమనించిన ఆదిపురుష్ మేకర్స్ 2023 సంక్రాంతి రిలీజ్ చేయాలనుకున్న సినిమాని ఏకంగా 6 నెలల వాయిదా వేశారు. సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ మళ్లీ చేయించి జూన్ లో రిలీజ్ చేశారు. దేవర మరో ట్రైలర్ అయినా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. లేదంటే ఓపెనింగ్స్ పై ప్రభావం పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.